హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. ఈ వీడియోలో నేను 25 సెప్టెంబర్ రోజు కోసం నేను 5 స్టాక్స్ చెప్పాను కదండి. సో ఆ స్టాక్స్ని మన ఇండికేటర్స్ ప్రకారంగా మనం ఎలా ఎంట్రీ తీసుకోవచ్చు, ఎలా ఎగ్జిట్ అవ్వచ్చు, అండ్ మన ఇండికేటర్స్ మనకి ఎలా హెల్ప్ అయ్యాయి నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను, ఓకేనా. సో ఫస్ట్ నా స్టాక్ వచ్చేసి టాటా మోటార్స్ అండి. సో నేను న్యూస్ బేసిస్ స్టాక్స్ అని చెప్తాను కదా, కాకపోతే న్యూస్ని పక్కన పెట్టండి, మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూడండి అని మీకు నిన్న కూడా చెప్పాను, అవునా. సో నేను ఏం చెప్పానండి, సో 983 ఎబో క్యాండిల్ వెళ్తేనే మనం కాల్ సైడ్ వెళ్ళాలి, లేదంటే మనం తీసుకోవద్దని చెప్పాను. అండ్ మీరు క్లియర్గా చూస్తున్నారు కదండి, 983 లెవెల్ బ్రేక్ చేయలేకపోయింది అండ్ కంటిన్యూస్గా ఫాల్ వచ్చింది. మన సెల్లర్ జోన్ నుండి మళ్ళీ ఫాల్ వచ్చేసింది, అవునా. అండ్ మీరు చూస్తే మన ఇండికేటర్స్ ప్రకారంగా జిగ్జాగ్ లైన్ రెడ్ కలర్లో ఉంది అండ్ బార్స్ కూడా రెడ్ కలర్లో ఉన్నాయి, ఓకేనా. సో ఫస్ట్ దానిపైన మీరు ఎంట్రీ తీసుకున్నా మీకైతే చాలా సూపర్గా పాయింట్స్ వచ్చేవి, ఓకేనా. సో ఫస్ట్ క్యాండిల్ వదిలేసండి, కొన్ని సెకండ్ క్యాండిల్ పైన తీసుకొని స్టాప్ లాస్ 2 పాయింట్స్ కానీ ఎక్కువ పెట్టరాదు, ఎందుకంటే జిగ్జాగ్ లైన్ అక్కడే ఉంది కాబట్టి. సో 2 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టినా మీకు మ్యాక్సిమం ఆఫ్ 16 పాయింట్స్ ప్రాఫిట్ ఉంటుంది, ఓకేనా. లేదు ఇక్కడ కాదు, జస్ట్ సపోర్ట్ వర్క్ తీసుకున్నా మీకైతే 14 పాయింట్స్ ప్రాఫిట్ ఉంటుంది, ఓకేనా. సో ఇది అండి, చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో ఇక్కడ నుండి ఇక్కడికి, రైట్. సో 10:05కి మీకు ట్రేడ్ క్లోజ్ అయిపోతుండే, ఓకేనా. సో ఇది మన టాటా మోటార్స్ అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టాటా పవర్. సో టాటా పవర్ గురించి మనం అనుకున్నాం కదా, ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి. అండ్ మీరు అది చూడొచ్చు. సో ఇది మన ఫస్ట్ క్యాండిల్ కదా, ఫస్ట్ క్యాండిల్ ఇది సెకండ్, థర్డ్. సో థర్డ్ క్యాండిల్ నుండి మళ్ళీ మనకైతే ఫాల్ ఉంది. మన ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ రెండు అప్ సైడ్ ఉన్నా కూడా థర్డ్ క్యాండిల్ కూడా హైయే వెళ్ళింది, అవునా. కాకపోతే మన ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయండి, ట్రెండ్ నెగటివ్గానే ఉంది అని చెప్తుంది. చూసారు ఇక్కడ మనకి జిగ్జాగ్ లైన్స్ ఏ కలర్లో ఉన్నాయి, రెడ్ కలర్లో ఉన్నాయి, బార్స్ కూడా రెడ్ కలర్లోనే ఉన్నాయి, అవునా. సో ట్రెండ్ అయితే ఇంకా నెగటివ్గానే ఉంది అని చెప్పింది. సో ఈ 3 క్యాండిల్స్ చూసి భయపడేది కాదు మనం, ఓకేనా. సో మన దీని ప్రకారంగా ఒక ఎంట్రీ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ తీసుకుంటాం మనం. అండ్ జిగ్జాగ్ లైన్ మన స్టాప్ లాస్ కదా, 0.8 మన స్టాప్ లాస్ అయ్యేది. సో మీరు ఇక్కడ వరకు ఒకళ్ళు హోల్డ్ చేసినా మీకైతే 8 పాయింట్స్ వచ్చేవి. సో ఇది కాదు, నేను ఈరోజు ఒకవేళ మీరు ఎంట్రీ తీసుకోవాలనుకున్నా కూడా, సో ఈ సెకండ్ క్యాండిల్ కాదు, ఇక్కడ కాదు, ఒకవేళ మీరు ఈ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నా కూడా, రైట్. సో ఈ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్న స్టాప్ లాస్ మీకు 2 పాయింట్స్ అవుతుండే. అండ్ మీరు ఒకళ్ళు ఇక్కడ వరకు హోల్డ్ చేసిన 3.65 పాయింట్స్ మీకైతే ప్రాఫిట్లో ఉంటుండే, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రెండ్ అండి. సో ట్రెండ్ అయితే మార్నింగ్ వన్ సైడ్ బుల్లిష్ మూమెంటం వెళ్ళింది. సో చూస్తున్నారా, మనకైతే జిగ్జాగ్ లైన్ గ్రీన్లోనే ఉంది అండ్ అలాగే మనకి బార్స్ కూడా గ్రీన్లోనే ఉన్నాయి. సో బుల్లిష్ మూమెంటం అని మనకి అర్థమైపోయింది ఇక్కడ, అవునా. సో మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ పైన మీరు కాల్ ఎంట్రీ తీసుకున్నా ఇక్కడ వరకు హోల్డ్ చేయొచ్చు, ఓకేనా. సో మీకు ఇది మ్యాక్సిమం ఆఫ్ ఎన్ని పాయింట్స్ వచ్చాయి చూడండి ఇక్కడ. సో ఫస్ట్ క్యాండిల్ నుండి ఇక్కడ వరకు చూస్తే 136 పాయింట్స్, 130 పాయింట్స్ అనుకోండి, ఓకేనా. సో మనకైతే ఆల్రెడీ నిన్నటి నుండే 3 o'clock నుండే మనకైతే బులిష్ మూమెంటం స్టార్ట్ అయిపోయింది. అండ్ అలాగే ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అని మనం వెయిట్ చేయొచ్చు అని అంటే, సో మీరు ఇక్కడ చూస్తారా అండి, మీకు స్టార్ కనిపిస్తుంది చూసారా ఇక్కడ. సో ఈ స్టార్ ఫామ్ అయింది అంటే మార్కెట్ ట్రెండ్ మారే ఛాన్స్ ఉంది, జాగ్రత్త అని మనకి ముందే ఇండికేట్ చేస్తుంది, అవునా. సో మీరు స్టార్ ఫామ్ అయింది, కాసేపు అయ్యాక చూస్తే నిజంగానే మార్కెట్ అనేది ఫాల్ వచ్చేసింది, ఓకేనా. సో మన మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ లోని కూడా బ్రేక్ చేసేసింది, రైట్. సో ఇలా మనం ట్రేడ్స్ ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ అలాగే ఒకవేళ రీఎంట్రీ సెల్ సైడ్ ఎంట్రీ తీసుకునే వాళ్ళైతే, సో ఇక్కడ రెడ్ కలర్ బార్ ఉంది అండ్ అలాగే ఇక్కడ జిగ్జాగ్ లైన్ రెడ్ కలర్లో ఉంది కదా. సో ఇక్కడ ఫ్లాట్ పైన మనం ఎలాగో ఎంట్రీ తీసుకోము, అండ్ ఎంట్రీ తీసుకునే వాళ్ళు ఇక్కడ స్పేస్ ఫామ్ అయినాక తీసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ గ్యాప్ ఫామ్ అయింది కదా, సో ఇక్కడ తీసుకున్న మన స్టాప్ లాస్ 14 పాయింట్స్ అండి. టార్గెట్ ఎక్కడ వరకు వెళ్ళింది, 72 పాయింట్స్ టార్గెట్ వస్తుంది అనమాట, ఎందుకంటే ఇది మన లో కదా. సో 72 పాయింట్స్ టార్గెట్ హిట్ అయిపోయింది కదా టార్గెట్. సో ట్రేడ్స్ చాలా ఈజీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ సైగల్ అండి. సో సైగల్ ఏదో అయోధ్యకు సంబంధించిన కన్స్ట్రక్షన్ ఏదో వచ్చింది అని అన్నాం కదా న్యూస్. సో మార్నింగ్ గ్యాప్ అప్ అయింది దాని రిలేటెడ్గానే, చూస్తున్నారా. సో న్యూస్ పాజిటివ్ కాబట్టి గ్యాప్ అప్ అయిపోయింది అది. సో చూస్తున్నారు కదండి, సో ఇక్కడ వరకు వెళ్ళింది మార్కెట్ అండ్ గ్యాప్ అప్ అయి వెంటనే మనమైతే స్టార్ చూస్తున్నారా. సో ఈ క్యాండిల్ పైన కూడా మనకి స్టార్ ఉంది, ఇక్కడ చూస్తున్నారా స్టార్ ఫామ్ అయ్యింది. సో స్టార్ ఫామ్ అయింది అంటే రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది అని అర్థం, రైట్. సో ట్రెండ్ అయితే మారిపోయింది కదా, అండ్ అలాగే మన ఇండికేటర్స్ అయితే నెగటివ్ ట్రెండ్లోనే ఉన్నాం ఇంకా అని చెప్తున్నాయి. సో ఇక్కడ నుండి 9:30 అండి, నిన్నటి నుండి మనమైతే నెగటివ్ ట్రెండ్లోనే ఉన్నాము. గ్యాప్ అప్ అయినంత మాత్రాన మనం బుల్లిష్ మూమెంట్ అని అనుకోవద్దు అని చెప్పి మన ఇండికేటర్స్ ముందుగానే చెప్పాయి మనకి, అవునా. అండ్ అలాగే మీరు చూస్తే కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది. సో ఇది కూడా మీరు మ్యాక్సిమం చూస్తే ఎన్ని పాయింట్స్ ఫాల్ అండి, స్టార్ ఫామ్ అయింది. సో ఇక్కడ నుండి తీసుకున్నా మీకైతే
5 పాయింట్స్ ప్రాఫిట్లోనే ఉంటారు. ఓకేనా. అండ్ ఇక్కడ మ్యాక్సిమం స్టార్ ఫామ్ అయినప్పుడు అక్కడ నుంచి తీసుకున్న 8 పాయింట్స్ నియర్లీ. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డెల్టా కార్ప్ అండి. సో డెల్టా కార్ప్ సంబంధించి డిమర్జ్ న్యూస్ వచ్చింది కదా, అండ్ ఇదైతే ఈ స్టాక్ గ్యాప్ అప్ అయింది కదా. సో గ్యాప్ అప్ అయింది. సో గ్యాప్ అప్ అయినంత మాత్రాన పాజిటివ్ కాదు, నేను ఇంకా నెగిటివ్గానే ఉన్నాను అనేది మన జిగ్జాగ్ లైన్స్ అని చెప్పండి రెడ్ కలర్లో ఉన్నాయి. అవునా. సో గ్యాప్ అప్ అయింది, కాకపోతే మార్కెట్ ఇంకా బుల్లిష్గా ఉంది అని అనుకోకండి అని చెప్పేసి మన జిగ్జాగ్ లైన్స్ చెప్పేసాయి. అవునా. సో ఇక్కడ అలాగే స్టార్ కూడా ఫామ్ అయింది. మీరు చూస్తున్నారా అండి, ఇక్కడ స్టార్ ఫామ్ అయింది, రైట్. సో స్టార్ అలాగే మనకి ఏం చెప్తుంది, మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, జాగ్రత్త అని చెప్తుంది. సో అలాగే మీరు చూస్తే మనకైతే మళ్ళీ ఫాల్ అవుతూ వచ్చింది. సో సెకండ్ క్యాండిల్ పై నుండి చూసినా కూడా నియర్లీ 6 పాయింట్స్ ఫాల్ అనేది వచ్చింది. కాకపోతే మళ్ళీ మనకి బయర్స్ అయితే యాడ్ అయ్యారు ఇక్కడ. సో మళ్ళీ కొద్దిగా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. కాకపోతే మళ్ళీ మనం బుల్లిష్ మూమెంట్ చూడాలంటే మళ్ళీ ఈరోజు ఫామ్ అయిన సెల్లర్స్ ఉన్నారు కదండి 137, ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ 140 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక మళ్ళీ బ్రేక్ అయింది అనుకోండి 134, మళ్ళీ 129 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ మన ఇండికేటర్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి, మనకైతే ఒక ఫ్రెండ్ లాగా సపోర్ట్ చేస్తూనే ఉంటాయి. ఓకేనా. ఒక మన గైడ్ లాగా యూజ్ అవుతాయి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.